ఈరోజు హైదరాబాద్ ఉంది. ఆ రోజు చేసిన ఫౌండేషన్ ఈరోజు దేశంలోనే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అది ఆ రోజు మనం వేసిన ఫౌండేషనే. ఇప్పుడే నేను సింగపూర్ దేశానికి వచ్చాం. ఈరోజు వాళ్ళు 60వ స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం 60 ఏళ్లే. ఈరోజు 60 ఏళ్లలో వాళ్ళు ఇది చేసుకుంటా ఉంటే $85,000 యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటా ఇన్కమ్. నాకు ఈ దేశం మీద చాలా అభిమానం, రెండోది గౌరవం కూడా. ఈ దేశం అంటే చిన్న దేశం, ఒక ఫిషర్మెన్ విలేజ్, ఒక దార్శనిక కళ. మలేషియాతో ఉంటే రెండు దేశాలు కూడా ఇప్పుడు కూడా కలిసి పనిచేసుకుంటున్నారు. కానీ వీళ్ళు లాభం లేదని బయట బొమ్మంటే బయట వచ్చి ప్రపంచంలోని ఒక గౌరవప్రదమైన దేశంగా తయారు చేశారంటే అది ఒక వ్యక్తి సాధించిన ఫౌండేషన్ వేసిన విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒక నీతి, నిజాయితీ. ఓసారి అనిపిస్తుంది, నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతిరాజు గారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. నేను ఫస్ట్ డెలిగేషన్లో ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను. ఆయనకు సిగరెట్లు తాగడం సరదా, తాగతానే ఉండేవాడు సిగరెట్లు. నేను ఎప్పుడు అనేవాడు, నువ్వు సిగరెట్ మానవయ్యా, లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది, కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని. సింపుల్ మ్యాన్, సిగరెట్లు తాగేవాడు. సింగపూర్కి వచ్చాడు, సిగరెట్ తాగడం మానేశాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా, ఏంటి అశోక్, ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా. సార్, ఇక్కడ పొరపాటున సిగరెట్ తాగితే $500 ఫైన్ వేస్తారు. నేను తెచ్చిందే $500. ఇప్పుడు $500 పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్. చాలా మంది దేశాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడా డబ్బులు తీసుకోరని. నేను 4-5 సార్లు ట్రై చేశాను, తీసుకోరా నిజానా అని. డ్రైవర్ని అడిగాను, టిప్పు తీసుకోవాను. సార్ తీసుకోమన్నాడు. ఏంటన్నా, అలవాటు లేదు సార్, ఇక్కడ తీసుకుంటే కరెక్ట్ కాదు, మీరు తీసుకోమన్నాడు. నేను అడిగాను, ఏంటా ఎవరు డబ్బులు తీసుకోరా అన్నాను. నాకు తెలిసి తీసుకోరు సార్, తీసుకుంటే మళ్ళా వాళ్ళు కనపడరని చెప్పి అన్నాడు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అడ్మిరేషన్ పెరిగింది. నేను ఇక్కడికి వచ్చేవాడిని, లీ కువాన్ యూ గారిని కలిసేవాడిని. నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు. తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్లో ఎక్కడ చూసినా కాగితాలే. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని. ఎట్లా చేస్తున్నారంటే, రాత్రి బయలుదేరి రాత్రంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన ఈ చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారో చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్లాంట్ కూడా వెళ్ళి చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం. అది వచ్చిన తర్వాత చాలాసార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. లీ కువాన్ యూ గారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు, ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు, సీఎంలు వస్తారు, వచ్చి ముస్తాఫా షాపు పోయి షాపింగ్ చేస్తారు,
సంతోష్ ఐలాండ్ మీకు అసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు. దాన్ని ఎక్కడికి పోవాలని ఇక్కడే కనెక్టివిటీ గట్టి వచ్చి వెళ్తా ఉంటారు. కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎంని చూసా, ఇక్కడికి వచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మిరేషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు.